ఫుగి ఫుగి కానిస్టేబుల్ చెప్పండి సార్. ఈ ఏరియాలో ప్రతి సందులో ప్రతి మూల వదలకుండా వెతకండి. ఏ ఒక్క చోటు కూడా వదిలిపెట్టకూడదు. ఓకే, త్వరగా వెళ్ళండి. బుల్బుల్ మనం అటువైపు వెళ్ళి వెతుకుదాం పద. రారా లోపలిగా. చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అంత ముఖ్యమైన పనే వచ్చింది. నువ్వు నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఒక్క నిమిషం పదా లే. ఇదిగో చూడు, చూసావుగా ఈ అమ్మాయిని చంపాలి నువ్వు. నీకేమన్నా మతిగారిపోయిందా ఏంటి? ఇంత సన్నగా ఉన్న అమ్మాయిని చంపడానికి నేను తప్ప వేరే వాడు దొరకలేదా నీకు? నేను గట్టిగా అరిచాననుకో తను భయంతోనే చచ్చిపోతుంది. అరే తనేం మామూలు అమ్మాయిగా తెలుసా? రాక్ స్టార్ అభి భార్య ఈ అమ్మాయి. అలాగే తను చాలా తెలివైన అమ్మాయి. తనని తక్కువ అంచనా వేయద్దు. పారిపోయింది అతి కష్టం మీద వెతికి పట్టుకున్నాం. తను మళ్ళీ పారిపోయేలోపు పని పూర్తి చేసాయి. కానీ త్వరగా. అరే దీంతో చంపుతావా తన్ని? ఈళ్ళ ఆయన ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. బుల్లెట్ శబ్దం విన్నాడంటే వెంటనే వచ్చేస్తాడు. దీనిని సైలెన్సర్ అంటారు. సైలెన్సర్. దీన్ని ఫిక్స్ చేసిననుకో ఇందులో నుంచి శబ్దం రాదు. బుల్లెట్ మాత్రం బయటకు వస్తుంది. అప్పుడు తల పుచ్చకాయలో పేలుతుంది. సార్ మేము కూడా మీలాగా రాక్ స్టార్ అవ్వాలని కోరిక. మాకు పెద్ద బ్యాండ్ కూడా ఉంది. మాకు కూడా ఒక కల ఉంది, మీతో కలిసి ఎప్పటికైనా పర్ఫార్మ్ చేయాలని. అలాగా? yes అయితే ఇవాళ మీ అందరికి లక్కీ డే అనుకోండి. ఎందుకంటే ఇవాళ మీ అందరికి కల తీరబోతోంది. ఒకవేళ మీరు చక్కగా గనక పర్ఫార్మ్ చేశారనుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని నా మ్యూజిక్ వీడియోలో చూపిస్తాను. హౌ లవ్లీ ఇస్ దట్? సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? లెట్స్ గో. అభి చాలా స్మార్ట్. ఏ రోడ్నైతే బ్లాక్ చేయడానికి మాకు చాలా సమయం పోలీసులు అవసరం ఉందో దాన్ని ఒక్కడే 2 నిమిషాల్లో చేసి చూపించాడు. ఇన్స్పెక్టర్ గారు అభి అయితే తన పని పూర్తి చేశాడు. ఇక మీరు మీ పని చేయండి, లేదంటే తన శ్రమంతా వృధా అయిపోతుంది. రైట్ రాజు, చెకింగ్ చేయండి. చూడండి, ఒక్క బండిని కూడా వదిలిపెట్టద్దు. త్వరగా. బండెందుకు ఆపేవరా? బాస్, ముందు ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ముందు ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది? అరే అక్కడ మన రాక్ స్టార్ అభి ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. అందరు ఫ్రీగా చూడటానికి వెళ్తున్నారు. అక్కడికి అందరూ గుంపులుగా వస్తున్నారు. ఇదిగో విను. వీడేంటి ఇక్కడ? కావాలని వీడు పబ్లిక్ లో పాటలు వినిపిస్తున్నాడు. ట్రాఫిక్ జామ్ కావాలని. బాస్, మనం ఈ ట్రాఫిక్ లో పూర్తిగా ఇరుక్కుపోయాం. ముందుకి వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం.
నేను ప్రజ్ఞని నాతో పాటు తీసుకురాలేకపోయాను. తను నాకు దొరకలేదు. నీకు నీ ఫ్యామిలీ సంతోషం కన్నా ఫ్యాన్స్ సంతోషమే ఎక్కువైంది. నీకు మీ నాన్నమ్మ మెచ్చుకోవడం కంటే ఎక్కువగా నీకు నీ ఫ్యాన్స్ చప్పడంటే నీ ఇష్టం అనుకుంటాను.